నమస్తే. తెలంగాణలో కొంతమంది కాకీలు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, దానికి సంబంధించి ముఖ్యంగా వ్యవస్థనే వారి చేతుల్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది అవినీతి అధికారులు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అడ్డంగా బుక్ అవుతూ వస్తున్నారు. వారు చేస్తున్నటువంటి అక్రమాలు కానీ అవినీతి కార్యకలాపాలైతే లెక్కకు మించే అని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో వరుసగా పోలీసులు ఏసీబీ అధికారులకు దొరుకుతున్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పు అనేది మాత్రం రావడం లేదు. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ మరికొంతమంది బయట వ్యక్తులతో ఒక గ్యాంగ్గా ఏర్పడి దానికి సంబంధించి వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఇప్పుడు ఇది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా అక్కడ స్థానికంగా చర్చ జరుగుతుంది. ఒక కేసులో దొరికినటువంటి ఒక వ్యక్తిని బెదిరించడమే కాకుండా ఆ కేసు సెటిల్ చేస్తాం, ఇంత అమౌంట్ ఇవ్వాలి అని చెప్పి. వాస్తవానికి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి కొంతమందితో కలిసి ఒక గొడౌన్లో పంచదార బస్తాల్ని చోరీ చేశాడు. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేశారు ఎస్ఐ శ్రీనివాస్. ఇలాంటి సందర్భంలో అక్కడ కానిస్టేబుల్ శంకర్ అలాగే కొంతమంది బయట వ్యక్తులతో కలిసి ఎవరైతే చోరీ చేశారో చోరీ చేసినటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిపించారు. కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి ఆటో అలాగే ఆ యొక్క పంచదార బస్తాలను కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క ఆటోని రిలీజ్ చేయాలన్నా అతనిపై కేసు లేకుండా ఉండాలంటే ఒక 50,000 లంచం డిమాండ్ చేశారు. దానికి సంబంధించి మొదటి విడతగా 20,000 రూపాయలు ఇవ్వటానికి ఆ వ్యక్తి అంగీకారం తెలిపాడు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో శ్రీనివాస్, అతను కాకుండా కానిస్టేబుల్ శంకర్ అలాగే బయట కొంతమంది వ్యక్తులతో ఈ యొక్క వ్యవహారాన్ని నడిపించాడు. మొత్తం కర్త కర్మ క్రియ అంతా ఎస్ఐనే. కానీ ఇక్కడ కానిస్టేబుల్ మరికొంతమంది వ్యక్తులు ఇన్వాల్వ్ అయి దానికి సంబంధించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వాస్తవానికి ఆ చోరీ కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సార్, నేను చేసింది తప్పే, కేసు పెట్టారు, అయినప్పటికీ నాపై ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు అడుగుతున్నారు అని చెప్పి ఏసీబీని ఆశ్రయించాడు. ఇలాంటి సందర్భంలో అధికారులు చెప్పినటువంటి సలహా మేరకు ఆ యొక్క డబ్బులను సిద్ధం చేశాడు. 20,000 రూపాయలను పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ ద్వారా ఎస్ఐకి చేరుతున్న సమయంలో పట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్ అలాగే బయట ఒక ప్రైవేట్ వ్యక్తి నవీన్. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. అయితే ఈ విచారణలో తేలినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ముగ్గురు కూడా కొంతమంది బయట వ్యక్తులతో కలిసి ప్రైవేట్ దందాలు, ఎక్కడ కూడా ఎస్ఐ శ్రీనివాస్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. అంతా బయట వ్యక్తులతో కానిస్టేబుల్ శంకర్ ద్వారా నడిపిస్తూ ఉంటాడు. ఇలాంటి సందర్భంలో ఆ యొక్క అక్రమ వసూళ్లు చేస్తున్నటువంటి కాకి గ్యాంగ్పై నిఘా పెట్టింది ఏసీబీ. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక రకాల అవినీతి ఆరోపణలో ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో విచారణ వేగవంతం చేస్తున్నారు. ఎవరైతే ఈ ఎస్ఐ కానిస్టేబుల్ బారిన పడి బాధితులుగా ఉన్నవారు వేధింపులకు గురయ్యారో వారు నేరుగా వచ్చి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నటువంటి సందర్భం. అంటే తెలంగాణలో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి అధికారుల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు.